ప్రతి మనిషికి భక్తి అనేది ఒక ఎమోషన్. తన ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనకాడడు మనిషి. ఇదే సమయంలో ఆ ఎమోషన్ను క్యాష్ చేసుకోవడానికి చాలామంది కేడిగాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తిరుపతి, షిరిడి, కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రం చాలామంది అమాయక భక్తులను మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అదేదో సినిమాలో చూపించినట్టు అద్భుతంగా దైవ దర్శనం కల్పిస్తామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మాయమాటలు చెప్పి జేబులు ఖాళీ చేసి కనిపించకుండా పరారవుతారు. ప్రస్తుతం తిరుపతిలో కొంతమంది ఆటో వాలాలు ఇలాంటి దందానే చేస్తున్నారు. ఈ కొంతమంది ఆటో డ్రైవర్ల వల్లనే ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న అందరికీ చెడ్డ పేరు వస్తోంది. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి రోజు వేలాదిగా భక్తులు వస్తుంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. వీరిలో ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు కొందరుంటే, తిరుమలకు కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకునేవారు చాలామందే ఉంటారు. ఇక తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు తీసుకొని వెళ్ళేవారు కూడా ఉంటారు. అయితే తిరుమలకు కాలినడకన వెళ్లే వారికి టీటీడీ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం మనకు తెలుసు. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం వద్ద దర్శనం టైం స్లాట్లు టోకెన్లు జారీ చేశారు. అలిపిరి వద్ద 10,000 టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తుండగా శ్రీవారి మెట్టు వద్ద 3,000 టైం స్లాట్ టోకెన్లు ఇస్తున్నారు. వీకెండ్స్ లో అయితే సాధారణంగానే తిరుమలకు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో 10,000 టైం స్లాట్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఎక్కువ మందే భక్తులు అక్కడికి వెళ్తుంటారు. శ్రీవారి మెట్టు వద్ద 3,000 టోకెన్లు మాత్రమే ఇస్తారు కాబట్టి ఈ విషయం తెలిసిన కొందరు భక్తులు అక్కడికి ఎక్కువగానే వెళ్తుంటారు. ఇలా ఆ విషయం గురించి పెద్దగా తెలియని భక్తులను మాత్రం కొంతమంది ఆటో డ్రైవర్లు టార్గెట్ చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద భక్తులకు మాయమాటలు చెప్పి అలిపిరి వద్ద అయితే టోకెన్లు దొరకవని, శ్రీవారి మెట్టు వద్ద తాము టోకెన్లు ఇస్తామని ఆటో ఎక్కించుకుంటున్నారు. ఒక ఆటోలో 6 నుంచి 7 మందిని ఎక్కించుకుని ఒక్కో వ్యక్తి వద్ద నుంచి సుమారు 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్ సర్వీస్ కూడా ఉంటుంది, ఫ్రీ బస్ సర్వీసు కూడా ఉంది. కానీ ఆటో వాలాలు చెప్పే మాయమాటలు విని కొందరు ఎక్కువగా డబ్బులు చెల్లించి ఆటోలు ఎక్కేస్తున్నారు. తీరా శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్. శ్రీవారి మెట్టు వద్ద జారీ చేసే టోకెన్ల సంఖ్య 3,000 కాబట్టి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వాహనాలన్నింటినీ ఒకేసారి పంపడం లేదు. శ్రీవారి మెట్టు వద్ద దాదాపు కిలోమీటర్ దూరంలో బ్యారికేడర్లు అడ్డం పెట్టి ఆపుతున్నారు. క్యూ లైన్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాహనాలను వదులుతున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. శనివారం ఉదయం ఇదే పరిస్థితి అక్కడ కనిపించింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అరగంటకు పైగా ట్రాఫిక్ను ఆపడంతో దివ్య దర్శనం టోకెన్లు ఇస్తామని నమ్మించి భక్తులను తీసుకొచ్చిన ఆటో వాలాలు వాళ్ళను అక్కడే దించేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. తీరా అక్కడ దిగాక దివ్య దర్శనం టోకెన్లు దొరుకుతాయో లేదో అని తెలియని పరిస్థితి. 3,000 దివ్య దర్శనం టోకెన్ల కోటా అయిపోతే మళ్ళీ కొండకు వెళ్ళి సర్వదర్శనం చేసుకోవాల్సిందే. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. దీంతో కొంతమంది భక్తులు అసహనానికి లోనవుతారు. ఈ విషయంలో టీటీడీ కలగజేసుకొని ఒక పరిష్కారం ఆలోచించాలని కోరుతున్నారు భక్తులు. మన కృష్ణా జిల్లా విజయవాడ వచ్చి 2 గంటలైంది. ఇక్కడ ఇందాక దాకా ఇక్కడ ఆటోలు ఉన్నాయి. ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచి అక్కడ ఆటోలో ఎక్కించుకొని అటు వెళ్తున్నారు. ఇది ఒక దందా అయిపోయింది. మేము వచ్చి 2 గంటల నుంచి సామాన్య భక్తులు ఇక్కడ నీళ్ళు లేవు, లేదా వాష్రూమ్స్ లేవు, ఇక్కడ ఏం లేవు. ఇలా ఆపుతారని ముందు టీటీడీ వాళ్ళు కానీ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఆపుతున్నారని. రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర ఆటో వాళ్ళు స్టార్ట్ చేశారు. మనిషికి 200, 250 ఇక్కడ లేదు. మీరు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తే మీరు టోకెన్ వేస్తారు, ఇక్కడ ఫుల్ అయిపోయింది, మీరు ఎంతమంది ఉన్నారు ఏంటని ఒకటే దందా. అది తప్ప ఏం లేదు. ఇక్కడ అది ఇస్తే మేము అందరికీ ఇచ్చుకోవాలి సార్ అని చెప్పి అంటున్నారు. వచ్చి 2 గంటలైంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము.
2 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఇక్కడ 10 నుంచి వదలట్లేదు. ఫుల్ రష్ ఉంటే చెప్పాలి, టీటీడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సామాన్య భక్తులకి. లైవ్ ఉంది, మనకి ఛానల్ ఉంది, ఆ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. శ్రీవారి మెట్టు దగ్గర ఇలా ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ అట్లీస్ట్ ఒక పోస్టు 2 పోస్టులు ఇలా ఏదన్నా మీడియాలో వస్తాయి కానీ తెలియదు కదా, సామాన్య భక్తులు జాగ్రత్త పడతారు కదా. 2 గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కదా. ఇక్కడ 2 అవర్స్ అయింది మేము వచ్చి, బస్సు ఆగిపోయింది. ఏదో ఒకటి దీని మీద అయితే టీటీడీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి తిరుపతిలో కొంతమంది ఆటో వాళ్ళు చెప్పే మాటలు నమ్మి దివ్య దర్శనం టోకెన్ల కోసం శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లే భక్తులకు ఇదొక అలర్ట్ అని చెప్పొచ్చు. గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు చదివించుకొని ఇబ్బందులకు గురి కావద్దు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద శ్రీవారి భక్తుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వద్దకు ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి, ఆ బస్సుల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు. లేదంటే టోకెన్ల విషయం పక్కన పెట్టి శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళడానికి ఛార్జీ మాత్రమే ఇచ్చి ఆటోలో వెళ్ళండి. ముఖ్యంగా శని ఆదివారాల్లో ఈ దందా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. మాకు 5 గంటలకు బస్సు ఆడెత్తి ఇక్కడికి వచ్చి అక్కడికి 5:50 అయింది. అప్పటి నుంచి ఇదే తంతు జరుగుతుంది. ఒక బస్సు రావాలంటే 40 ఆటోలు రావాలి. మేము ఎక్కడ రావాలా? బస్సులో 100 మంది ప్యాసింజర్లు పెట్టుకొని చిన్న బెడ్లో వాళ్ళంతా ఎట్లా రావాలని ప్రతిరోజు బేస్తవారం ఇదే టైము. మీడియా వాళ్ళ వల్ల మా వల్ల కాలేకుండా శ్రీవారి మెట్టు సర్వీస్ చేయాలంటే భలే ఇబ్బందికరంగా ఉంది సార్.